ఆయన బలవంతుడైన దేవుడు. తర్వాత నిత్యుడగు తండ్రి. అప్పుడప్పుడు తండ్రి కాదు, మధ్యలో వదిలేసిపోయే తండ్రి కాదు, నిత్యుడు. మనకు జన్మనిచ్చిన తండ్రి నిత్యుడా? అయితే ఇప్పుడు ఏడండి. ఆయన లోకంలోకి వచ్చాడు, నన్ను కూడా లోకంలో తెచ్చాడు, ఆయన పోయాడు. ఇప్పుడు నా సంగతి ఏంది మరి? అలాగే మీరు కూడా కొంతమంది తండ్రులను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు నాయన? తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అదిగో చూడండి. ఒక్కోసారి ఆయన ఫోటో ముందు నిలబడి ఏడ్చుకున్నావు కదా నువ్వు. నానా, నాకు జన్మనిచ్చావు, భూమి మీదకి తెచ్చావు, నాకు ఇంత చేశావు, నువ్వు వెళ్ళిపోయావు, నన్ను ఒంటరి చేసావు కదా నాన్న, నాకు ఈ లోకం అర్థం కావట్లేదు నాన్న అని ఒక్కోసారి ఆయన ముందు నిలబడి, ఆయన ఫోటో ముందు నిలబడి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయా? ఒకసారన్నా నీ స్వరం వినాలని ఉంది నాన్న. నాన్న ఉన్నప్పుడు నాన్న విలువ అర్థం కాదు, అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ అర్థం కాదు. వాళ్ళు దాటి అవతలికి వెళ్ళిన తర్వాత అప్పుడు గోడుని ఏడుస్తాం. అందుకే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి చేయదగ్గ మర్యాద చేయాలి, వాళ్ళకి చూపాల్సిన ప్రేమ వాళ్ళకి చూపాలి, వాళ్ళు చెప్పే ఆలోచనలు న్యాయమైనవన్నీ తీసుకోవాలి, మనకు ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే, మన నాన్న, మనకు జన్మనిచ్చిన నాన్న మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన, మరణానుభవం పొంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన, మరణం అన్నదే లేని మరణాన్ని జయించినటువంటి నిత్యుడైనటువంటి తండ్రిగా యేసు మనకున్నాడు. అందుకే పరలోక తండ్రినే తండ్రి అని పిలవాలి, యేసయ్యను అన్నా అని పిలవాలి, తండ్రి అని పిలవకూడదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, యేసయ్యను కూడా తండ్రి అని పిలవచ్చు. ఎందుకంటే యేసయ్యే పిల్లలారా అని పిలిచాడు. అర్థమైందా? అలాగే ఇక్కడ ఆయనకి పేరేంటి? నిత్యుడగు తండ్రి. మన తండ్రి ఉన్నాడు, ఆయన మధ్యలో పోయేవాడు కాదు, ఆయన నిత్యము ఉండువాడు. ఆయన ఎవరు? నిత్యము సదాకాలం ఉండే తండ్రి.